హాయ్ అండి. ఈరోజు వీడియోలో కరకరలాడే మురుకుల రెసిపీ చూపిస్తాను. అది కూడా మినప్పప్పు వేసి ఇలా ఎక్స్ట్రా క్రిస్పీగా చేసి పెట్టండి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, బయట జోలికి అస్సలు వెళ్ళరండి. ఇలా చేసి పెట్టామంటే ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ కూడా సూపర్గా కుదురుతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి దోరగా. మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేయించుకుంటే సరిపోతుంది. 2 కప్పుల బియ్యం పిండికి హాఫ్ కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి. చూశారు కదా, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దింపేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని లేదా బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. నార్మల్గా మనకి షాప్లో దొరికే పొడి బియ్యం పిండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. వామ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసానండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, స్పైసీకి తగ్గట్టుగా 1.5 స్పూన్ వరకు కారం పొడి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాలు వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసుకోండి. ఈ పుట్నాల పొడి వల్ల కూడా మనకి మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న మినపప్పులు పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే పలుకుందని జల్లించుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేసుకోండి. ఈ ఆయిల్ కానీ గీ కానీ వేసుకున్నప్పుడు ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా కలుపుకోకండి. లూజ్గా కలిపామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ ఇలాగే చేస్తారు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే టీ టైంలకు కానీ పిల్లలకి స్నాక్స్ కానీ బాక్స్లకు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు బయట వాటి జోలికి పొమ్మన్న పోరండి. ఇలాగ టేస్టీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టామంటే. ఇలా పిండిని కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని జంతికల గొట్టంలోకి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హోల్ ఉన్న ఈ షేప్లో ఉన్నది తీసుకున్నాను ప్లేటు. ఇందులోకి సెట్ చేసేసుకొని పిండిని ఫిల్ చేసేసుకోవాలి. ఈ జంతికల గొట్టం అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎన్నైనా ఇట్టే చేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ ఎన్ని పడితే అన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే చక్రాల్లాగా పేపర్లోకి ఒత్తేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే ఇలా ప్రెస్ చేసేసుకుంటున్నాను. మనం వేసిన వెంటనే మాత్రం అస్సలు కదపకూడదండి. కొంచెం సెట్ అయ్యాక మాత్రమే కలుపుకుంటూ అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ ఈ నురగ వస్తుంది కదా, నురగ పోయే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. ఇవి ఎక్కువ కలర్ కూడా చేంజ్ అయ్యే పని లేదండి. బియ్యం పిండి కాబట్టి ఎక్కువ కలర్ కూడా చేంజ్ అయ్యాయి అనుకోండి మాడిపోయినట్టు వస్తాయి. చూసుకొని నురగంతా మ్యాక్సిమం తగ్గిపోయాక తీసేసుకోండి, సరిపోతుంది. మనకి చాలా గుల్లగా వస్తాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉన్నాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.